ఐదవ అధ్యాయం 18వ సర్గ. శూర్పణఖ ముక్కు చెవులు కోసిన లక్ష్మణుడు. కామవశమైన ఆ రాక్షసి మాటలకు నేర్పుగల శ్రీరామచంద్రమూర్తి కోపపడకుండా, మెత్తటి మాటలతో సందేహం కలగకుండా తాను చెప్పేది స్పష్టంగా అర్థమయ్యేట్లు చెప్పాడు ఇలా ఆమెకు. రాకాసి, దీనిని ముందు పెళ్లి చేసుకున్నాను, అయినా ఏమిటంటావా? ఇప్పుడు ప్రియురాలైన దీనిని నేను ఎలా విడుస్తాను? అది ధర్మం కాదే. అది ఉండవచ్చు, నువ్వు ఉండవచ్చు అంటావా? నీలాంటి అద్భుతమైన అందగత్తెకు సవతిపూర్వం ఉండకూడదు, కాబట్టి నీకు దుఃఖం కలుగక తప్పదు. నిన్ను దుఃఖపెట్టడానికి ఆ పెళ్లి చేసుకోవటం, కాబట్టి నా మీద భ్రాంతి వదిలిపెట్టు. నువ్వు కామం నిలుపులేని దాన్ని అంటావా? ఇదిగో వీడిని చూడు, మంచి శీలం గలవాడు, నా తమ్ముడు, చూడటానికి ప్రియమైనవాడు, సహించరాని తేజం గలవాడు, లక్ష్మణుడు అనే పేరు గలవాడు. ఈ లక్ష్మణుడు భార్య లేనివాడు, అసమాన శౌర్యవంతుడు, సమర్థుడు, యవ్వనంలో ఉన్నాడు, అందగాడు. ఇదివరకు భార్య సుఖం తెలియనివాడు, భార్య కావాలని కోరుతున్నాడు. నీ అందమైన రూపం చూడగానే వీడు నీకు పతిత్వ యోగ్యుడవుతాడు. పూబోడి, సౌతిపోరు లేకుండా అతడిని భజించు అని శ్రీరామచంద్రుడు చెప్పగా విని ఆ రాక్షసి రామమోహం కళ్ళకు కప్పి ఉండటం వల్ల తన విధవా గర్భాధాన నూతన మహోత్సవం నిమిషమైన ఆలస్యం కావడానికి సహించలేక లక్ష్మణుడితో, ఓయి అందగాడా, నీ చక్కదనానికి సరైన అందగత్తె నేనే, నీకు పెళ్ళాం అవుతాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, వనాలలో కొండలలో సంచారం చేద్దామా, రా పోదాం అన్నది. శ్రీరామచంద్రమూర్తి పరిహాసంగా మాట్లాడిన భావం తెలుసుకున్న లక్ష్మణుడు తాను శూర్పణఖతో పరిహాసంగానే మాట్లాడాడు. ఓసి వెర్రిపిల్ల, నేను బానిసను, నన్ను పెళ్లి చేసుకుని నువ్వు కూడా బానిసవై వీరి సేవ చేస్తావా? నీ చక్కదానానికి నువ్వు బానిసగా ఉంటావా? ఈ మహాత్ముడికి నేను బంటుగా సేవ చేస్తున్న సంగతి నీకు తెలియదేమో. నీకు తెలిసే అవకాశం లేదు. తెలిస్తే నేనేమిటి, బానిసని ఎలా పెళ్లి చేసుకుంటాను అని అనుకునేదానివి. అలాంటి సమృద్ధమైన రథం గలవాడిని నువ్వే సంతోషపెట్టగలవు. నిర్మల కాంతి కలదానివి కాబట్టి నువ్వు ఆయన్నే వరిస్తే నువ్వు చిన్న భార్యపై కులుకుతూ ముద్దులోలకవచ్చు. మగవారికి పెద్ద భార్య మీద కంటే చిన్న భార్య మీదే ప్రేమ ఎక్కువ కదా. ఈ మాత్రం ఆలోచించలేవా? నిన్నేమనాలి? ఇలాంటి వికార స్వరూపం కలదానిని, భయంకర స్వరూపం ఉన్నదానిని, ఆ సవతిని, పెద్ద పొట్టగలదానిని, ముసలదానిని, జానకిని నెట్టి నిన్ను భార్యగా గ్రహిస్తాడు. ఇలాంటి పరమసుందరిని వదిలి ఎవరు మనుష్య స్త్రీ కొరకు వేడుకపడతారు అని లక్ష్మణుడు పలికాడు శూర్పణఖతో. లక్ష్మణుడు చెప్పిన మాటలు పరిహాస వచనాలని తెలుసుకోలేని ఆ బుద్ధిహీన నిజమని నమ్మి పర్ణశాలలో సీతతో ఉన్న శ్రీరామచంద్రుడి దగ్గరకు పోయి మదనతాపంతో ఇలా అంది. ఈ విరూపను, సవతిని, ఈ కరాళను, నిర్గతోదరిని గ్రహించి నువ్వు నన్ను గౌరవించడం లేదు, కాబట్టి దీన్ని ఇప్పుడే మింగి సవతిపోరు లేకుండా సుఖపడతాను. ఇలా అంటూ శూర్పణఖ జింకపిల్ల కళ్ళ లాంటి కళ్ళున్న సీత మీద దూకింది. ఇది చూసిన శ్రీరాముడు దాన్ని బిగబట్టి కోపంతో లక్ష్మణుడితో, లక్ష్మణ, నీచులతో పరిహాసం ఆడటం తప్పు. అలా మనం చేసినందువల్ల కష్టం కలిగింది. దీని వాత పడకుండా సీతాదేవి ఎలా బతికి సుఖంగా ఉంటుందో ఆలోచించు. ఆయుధం ధరించి యుద్ధానికి వచ్చింది కాదు, కాబట్టి చంపకూడదు. దీన్ని బలగర్వంతో దేహం తెలియని దాన్ని, రాకాసిని పట్టుకుని విరూపగా చేయి అన్నాడు. అప్పుడు శూర్పణఖ కంటే మహాబలశాలి అయిన లక్ష్మణుడు తటాలను కత్తి దూసి అది ఎదిరించినా వదలక దాని ముక్కు చెవులు కోశాడు. ముక్కు చెవులు ఈ విధంగా మొక్కలుపోగా లబలబా నోరు కొట్టుకుంటూ, రొమ్ము గుద్దుకుంటూ, వానాకాలంలోని మేఘం అదిరినట్లు అడవి ప్రతిధ్వనించేటట్లు పెద్ద ధ్వనితో బొబ్బలు పెట్టుకుంటూ నెత్తురు కారుతుంటే వికార రూపం మరింత వికారంగాగా, మనుషులు తనను ఇలా చేశారే, నలుగురిలో నవ్వులు పాలైతుంది కదా అని ఆక్రోశంతో ఏడుస్తూ అడవుల్లోపడి వేగంగా పరిగెత్తింది. ఇలా పరిగెత్తుకుంటూ పోయి జనస్థానంలో రాక్షసుల మధ్యన ఉన్న తమ్ముడు కరుడని చూసి ఏడుపు ధ్వనితో ఆకాశం నుండి పిడుగులు పడ్డట్టు దభీమని నేల మీద పడి పెద్ద పెట్టును ఏడ్చింది. 19వ సర్గ. దేహమంతా నెత్తురుతో తడిసి నేల మీద పడి వికార రూపంతో వేడుస్తున్న శూర్పణఖను చూసి కరుడు ఇలా అన్నాడు. ఎవరిని తరమకుండా, బెదిరించకుండా, బుసగొట్టకుండా, తనంతట తాను బుట్టలో కదలకుండా ఉండే మహాభయంకర విషం కల నల్ల త్రాచుపామును ఎవడు వేలితో పొడిచాడు? ఎవడి విషం దాగింది? ఎవడు తనంతట తానే మృత్యుపాశాన్ని తన కంఠాన్ని తగిలించి బిగించుకున్నాడు? చెప్పు, నేను ఇప్పుడే వేగంగా పోయి వాటిని చంపి నెత్తురు తాగుతా. నువ్వు బలం, పరాక్రమం విశేషంగా ఉన్నదానివి, కాబట్టి సామాన్య బలవంతులు నిన్ను పరాభవం చేయలేరు. నువ్వు కోరిన చోట కోరిన రూపంతో తిరగగలిగేదానివి, నిన్ను అడ్డగించగలవారు లేరు. అలాంటి నిన్ను ఎవడే దీర్ఘకాలం బతకడానికి ఇష్టపడక ఇలాంటి కష్టాలు పాలు చేశాడు? దేవతల్లో గాని, గంధర్వుల్లో గాని, పరమర్షుల్లో గాని దౌర్జన్యంగా ఇలాంటి పెద్ద అపకారం చేయడానికి తెగించిన వాడు ఎవడో చెప్పు, వాడిని చంపుతా. దేవతల్లో బకాసురుడిని చంపిన 1000 కళ్ళ ఇంద్రుడైనా నాకు అప్రియమైన పని చేయడానికి భయపడతాడు. మరి ఎవరు నాకు ఈ విధమైన అప్రియమైన పని చేశాడు?
నీళ్లలో ఉన్న పాలను హంస దాగినట్లు శీఘ్రంగా ఇదిగో ఇప్పుడే నా బాణాలతో అతడి భూమిని కూల్చి వాడి ప్రాణవాయువులు తాగుతా. అయ్యో నా ముద్దుల అక్క, యుద్ధభూమిలో ఎవడిని చంపి వాడి నెత్తురును నొరుగుతో సహా నా బాణాలు తాగాలని కోరుకుంటున్నావు? నా పదునైన బాణాలతో చీల్చబడిన ఎవడు గద్దలాంటి పక్షిజాతికి ఆహారంగా కావాలని కోరుకుంటున్నావు? ముద్దు ముద్దుగా ముక్కిరి పెట్టుకోకుండా ఎవడు నిన్నిలా బాధపెట్టాడు? అలాంటి వారిని రక్షించడానికి దేవతలు సమర్థులు గారు, రాక్షసులు కారు. నా బాణాల దెబ్బలకు వాడికి చావు తథ్యం. కాబట్టి బడులకి తీర్చుకుని నిన్ను ఈ ప్రకారం చేసిన వాడి గుర్తులు చెప్పు అని కరుడు అడగ్గా, తోడబుట్టిన వాడి మాటలు విని విస్తారంగా కన్నీళ్లు కాలువలుగా కారుతుంటే ఈ విధంగా చెప్పింది శూర్పణఖ. నన్ను ఈ ప్రకారం చేసింది ఎవరని అంటావా? చెప్తా విను రాక్షసుడా. వారు యవ్వనవంతులు, చక్కటివారు, మునుల వేషంలో ఉన్నారు, కోమల దేహం గలవారు, మహాబల సంపన్నులు, వికసించిన తామర పూల లాంటి కళ్ళున్నవారు, నారచీరలు కృష్ణాజనం వస్త్రాలుగా ఉన్నవారు, అడవిలో లభించే పళ్ళు తింటారు, ఇంద్రియ నిగ్రహం గలవారు, ధర్మ మార్గంలో ఉండేవారు, అన్నదమ్ములు వాళ్ళు, దశరథ రాజు కుమారులు, శ్రీరామ లక్ష్మణులు అనే పేర్లు గలవారు. శూర్పణఖ తన జవాబును కొనసాగిస్తూ, తాము దశరథ రాజకుమారులమని చెప్పారే కానీ వారి తేజస్సు చూస్తే వాళ్ళ మాట నమ్మటం కష్టంగా ఉంది. అయినా వారు అసత్యం ఆడేవారిలాగా లేరు. కాబట్టి వారి మాట ప్రకారం వాళ్ళ మనుషుల్లో నా అభిప్రాయం ప్రకారం దేవతలు చెప్పలేను. చూడటానికి రాజచిహ్నాలున్న గంధర్వరాజుతో సమానంగా ఉన్నారు. ఆ ఇద్దరి మధ్య ప్రాయంలో ఉన్న ఒక పడుచును, సమస్తాభరణాలు ధరించిన దానిని, సన్నటి నడుము గల దానిని, తామర రేకుల్లాంటి కళ్ళున్న దానిని చూశాను. అలాంటి సుందరిని నేను ఇంతవరకు చూడలేదు. ఆ పడుచు కోసం నన్ను వారిద్దరూ ఒక్కటే రంకుటాలిలాగా దిక్కులేని దాన్ని చేసి దురవస్థలు పాలు చేశారు అని అంటుంది. శూర్పణఖ చెప్పిన మాటలు విన్న కరుడు కోపంతో క్రూరులు, యముడితో సమానమైన వారు అయిన 14 రాక్షసులను చూసి, దండకారణ్యంలో ఒక చెడు నడవడి గల ఆడదానితో 2 మనుషులు కోదండధరులు కృష్ణాజనం కట్టిన వారున్నారు. వారిని చంపితే ఆ నెత్తురు తాగాలని మా అక్క కోరుతున్నది. కాబట్టి మీరు మా అక్క కోరిక నెరవేర్చండి అని అనగానే శూర్పణఖ దారి చూపిస్తుంటే దండకారణ్యానికి పోయారు వాళ్ళు. మేఘాల్లాగా వచ్చిన వారంతా సీతతో కూడి ఆశ్రమంలో కూర్చున్న తేజవంతులైన అన్నదమ్ములను శూర్పణఖ చూపించగా చూశారు. శ్రీరామచంద్రమూర్తి రాక్షసులతో వచ్చిన శూర్పణఖను చూసి కోపంతో లక్ష్మణుడితో ఇలా అన్నాడు. లక్ష్మణ, కాసేపు నువ్వు సీతను రక్షిస్తూ ఉండి ఇక్కడే, వీళ్ళని చంపి నేను వస్తా అని అనగా లక్ష్మణుడు అంగీకరించాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి విల్లు ఎక్కుపెట్టి బాణాలు తీసుకుని రాక్షసులను చూసి ఇలా అన్నాడు. ఓ రాక్షసులారా, మేము అన్నదమ్ములం, రామలక్ష్మణులు అంటారు. ప్రసిద్ధుడైన దశరథ మహారాజు కొడుకులం. దండకారణ్యంలో ఈ సీతతో సంచారం చేయడానికి వచ్చాం. కందమూలాలు తింటాం, తపస్సు చేసుకుంటాం, ధర్మం అంటే ఆసక్తి గలవాళ్ళం, ఇంద్రియ నిగ్రహం గలవాళ్ళం కనుక మా వల్ల ఎవరికి ఏ కీడు జరగదు. మా ఇష్ట ప్రకారం మేము సర్వజన సాధారణమైన దండకలో నివసిస్తాం. మీ ఇళ్లకు ఎప్పుడూ రాలేదు, మిమ్మల్ని బాధ పెట్టలేదు. ఇలాంటి మా మీద నిష్కారణంగా మీరెందుకు కోపంతో ఇక్కడికి వచ్చారు? ఇంత దండకారణ్యం ఉంది కదా, ఇంకెక్కడికైనా పోకూడదా అని అంటారేమో. మునుల ఆజ్ఞతో దుష్టవర్తన లేని రాక్షసులను యుద్ధంలో చంపడానికి వచ్చాం. మీకు ధైర్యం ఉంటే నిలిచి యుద్ధం చేయండి, బతకాలనుకుంటే పారిపోండి, మిమ్మల్ని బాధించను. శ్రీరాముడి మాటలకు ఆ 14 మంది రాక్షసులు కోపంతో చేతిలో పదునైన బాణాలు పట్టుకుని, రామా, మేము వచ్చిన పని చెప్తాం విను. పూర్ణ పరాక్రమవంతుడైన మా కర్మహారాజుకు మీరు కోపం కలిగించారు. అలాంటప్పుడు శరీరంతో ఎలా ఉంటారు? ఎక్కడికి పోతారు? మరణించాల్సిన వారే. ఇక్కడికి వచ్చిన మా 14 మంది రాక్షసులు ఎదుట ఒంటరిగా నిలవగలవా? నీకది సాధ్యమా? అది అసాధ్యమైనప్పుడు మమ్మల్ని ఎదిరించి యుద్ధం చేయటం కూడా అసాధ్యమే అని అన్నారు. 20వ సర్గ. తాము ప్రయోగించేవి బాణాలు, గుద్దియలు, శూలాలు అని, అవి రాముడిని తాకగానే ఆయన తన వీర్యం, విల్లు, బాణాలు అన్నీ వదులుతాడని అంటూ ఆ 14 మంది రాక్షసులు ఒక్కసారిగా శూలాలను రాముడి మీదకు విసిరారు. శ్రీరామచంద్రుడు తన బంగారు చక్రపు బాణాలతో వాటన్నిటిని చిన్న చిన్న తునకలుగా చేసి నేలరాలగొట్టాడు. అంతటితో ఆగితే ప్రమాదమని భావించి వారి మీద పదునైన పిడులు కల 14 బాణాలను ప్రయోగించాడు శ్రీరాముడు. అవి వాళ్ళ రొమ్ముల్లో దూరి వీపులోంచి బయటకు వచ్చి నేల మీద పడ్డాయి. ఆ రాక్షసాధములు వేళ్లు తెగిన చెట్లలాగా నెత్తురుతో తడిసి దేహాలతో ప్రాణాలు పోయిన వారై భూమి మీద పడ్డారు. అది చూసి శూర్పణఖ పరిగెత్తింది. 21వ సర్గ. భయంకరంగా గట్టిగా ఏడ్చుకుంటూ జనస్థానంలో ఉన్న ఖరాసురుడి దగ్గరకు వచ్చిన శూర్పణఖను చూసి కరుడు ఇలా అన్నాడు. ఎందుకే మళ్ళా ఏడుస్తూ వచ్చావు? నువ్వు కోరినట్లే నీ ఇష్ట ప్రకారమే మిక్కిలి శూరులైన రాక్షస శ్రేష్ఠులను నీ వెంట పంపాను కదా, ఇంకా ఎందుకు ఏడుస్తావు? ఆ 14 మంది నేనంటే భక్తి కలవారు, చెప్పిన కార్యం చేయక మానరు, మిక్కిలి ధీరులు, అనురాగం గలవారు, యుద్ధంలో ఓటమి ఎరుగుని వారు, పొరలకు జయించరాని వారు. అయ్యో నాథ అని ఆడుపాములాగా పొరలి పొరలి ఏడుస్తున్నావెందుకే?
ఏ కారణాన ఏడుస్తున్నావు? ఉన్న విషయం జెప్పు. దీనురాలివై, అయ్యో! నాకు దిక్కెవరు లేరని ఏడుస్తూ ఉన్నావెందుకు? నేనున్నాను కదే నీకు దిక్కు. అక్కడేం జరిగిందో చెప్పవే, భయం వదలవే. ఇలా ఖరుడు అనగానే కన్నీళ్లు చేత్తో తుడుచుకుని, లేచి కూర్చుని, తోడబుట్టిన వాడిని చూసి, నా పగ తీర్చడానికి నువ్వు బలవంతులైన 14 మంది రాక్షసులను పంపిన మాట వాస్తవమే. అయినప్పటికీ నువ్వు పంపిన వారందరూ రాముడి పదునైన భయంకరమైన బాణాలకు చీల్చబడ్డ శరీరాలతో క్షణకాలంలో నిలబడి చచ్చిపోయారు. అది చూసిన నేను అక్కడ ఉంటే నన్నేం చేస్తారో అన్న భయంతో గాలి వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చానక్కడికి. అప్పుడు పుట్టిన వణుకు ఇప్పటికీ తగ్గలేదు. ఖరుడా, చూడు నా మాట అసత్యమేమో. గొప్ప విషాదమనే మొసళ్ళు, మహాభయమనే అలలు కల పెద్ద దుఃఖమనే సముద్రంలో మునిగిన నన్ను లేవదీయి. నీ పని కోసం పోయిన రాక్షసుల మీద, తోబుట్టువైన నా మీద నీకు కొంచెమైనా దయ నిజంగా ఉంటే, నువ్వు రాముడిని ఎదిరించి యుద్ధం చేసే ధైర్యముందా? ఉంటే ఏదీ చూద్దాం. తక్షణమే ఆ రాక్షసుల పాలిట ముల్లైన రాముడి మీదకు యుద్ధానికి బయలుదేరు. చనిపోయిన రాక్షసుల మీద, బతికున్న నా మీద దయ లేకున్నా, రాముడిని ఎదిరించి యుద్ధం చేసే ధైర్యం లేకున్నా, నాతో పాటు నువ్వు కూడా ఇంట్లోనే ఉండు. నేను ఏడుస్తుంటా. నువ్వు సంతోషంగా నవ్వుతుండు. ఆయన నిశాట కంటకుడు కాబట్టి నువ్వు ఎక్కడ కూర్చున్నా వదిలిపెట్టడు. ఎప్పటికైనా పక్కనున్న ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటుందా? నాకు శత్రువైన శ్రీరామచంద్రమూర్తిని నువ్వు చంపడానికి ప్రయత్నం చేయకపోతే, నువ్వు చూస్తుండగానే నీ ఎదుటనే ప్రాణాలు వదులుతా. ముక్కు చెవులు కోయించుకొని కూడా పగ తీర్చుకోలేని ఈ అవమానపు బతకడం కంటే చావటం మేలు కదా. నా ఆరటం కొద్దీ నేను చెప్తున్నా కానీ వాస్తవం ఆలోచిస్తే నువ్వు నీ సైన్యంతో పోయిన యుద్ధభూమిలో ఆయన ఎదుట నిలబలేనని అనిపిస్తున్నది. ఆయన బలం, ఆయన ధైర్యం ఎక్కడా? పిరికి పందవు, దుర్బలుడివి నువ్వెక్కడా? నాకేమిటి బలశౌర్యాలు లేకపోవటం ఏమిటి? దేవతలను జయించాను అంటావా? అట్లయితే ఏది నీ బలశౌర్యాలు చూద్దాం. వెంటనే శ్రీరామచంద్రుడిని యుద్ధంలో ఎదుర్కోవడానికి సైన్యంతో బయలుదేరు. అలా చేయలేకపోతే బలం, ధైర్యం లేని పిరికి పందకు ఈ దండకాటవెందుకు? ఓరి కులభూషణ! రాక్షస కులానికి అపకీర్తి తేవడానికి పుట్టావా? ఇక ఇక్కడ ఆలస్యం చేస్తే రాముడు రానే వస్తాడు. అదిగో రాముడు వస్తున్నాడు. నిన్నిక్కడే పూడుస్తాడు. మరెక్కడికైనా పరిగెత్తు. నా ముక్కు చెవులు కోసి నన్నిలా అవమానించిన వీరుడిని, రఘువంశ నాయకుడిని శ్రీరామచంద్రమూర్తిని, ఆయన తమ్ముడు లక్ష్మణుడిని నువ్వేమని భావిస్తున్నావురా? సామాన్య మనుషులు అనుకుంటున్నావా? 10 మంది, 100 మంది ఆయన గెలవగలరని అనుకుంటున్నావా? అని శూర్పణఖ పెద్ద నగారా వాయించినట్లు కడుపు మీద బాదుకుంటూ ఏడుస్తుంటే రాక్షస నాయకుడు ఖరుడు సమాధానపరిచాడు. 22వ సర్గ. శూర్పణఖ నిందావాక్యాలకు, తన పౌరుషాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన మాటలకు జవాబుగా ఖరుడు, నా తోబుట్టువైన నిన్ను అవమానపరచారన్న అవమానం వల్ల కలిగిన కోపం పొంగిపోయే సముద్రాన్ని అణచడం సాధ్యం కానట్లే తగ్గించడము సాధ్యం కాదు. నీచ మనుషులను చచ్చిన వాళ్లతో సమానమైన వారిని నేను లక్ష్యపెడతానా? వాడిని నేను చంపాల్సిన పని లేదు. వాడి దుష్టచేష్టల వల్ల వాడే లోకంలో చంపబడతాడు. ఇలాంటి వాడు ఇలా చేసి చచ్చాడని పేరు మాత్రం నిలుస్తుంది. ఎందుకు ఏడుస్తావు? ఏడవద్దు. ఇదిగో ఇప్పుడే పోయి తమ్ముడితో సహా రామచంద్రుడిని నా పదునైన బాణాలతో, కఠినమైన కత్తితో చంపుతా. ఆ దుష్టుడి వేడి వేడి నెత్తురు నీ పగ తీరేదాకా జురుకో. చెప్పగానే శూర్పణఖ సంతోషించింది. తమ్ముడిని మరీ మరీ పొగిడింది. వాడు కూడా మరింత విర్రవీగుతూ దూషణుడు అనే పౌరుషం, కోపం గల సేనానాయకుడిని పిలిచి యుద్ధానికి సన్నద్ధంగమ్మన్నాడు. బలంతో భయంకరమైన వేగం కల వారిని, యుద్ధంలో వీపు చూపించని వారిని, సాహసవంతులను, నల్లటి మేఘం వన్నె దేహం గల వారిని, దయలేని వారిని, హింస చేయడానికి ఇష్టపడే వారిని, సింహంలాగా పరాక్రమం కలవారిని, తన ఇష్టప్రకారం నడిచేవారిని, రణప్రయత్నం గలవారిని, భయంకరమైన బలం కలవారిని, 14,000 రాక్షసులను శీఘ్రంగా సమకూర్చమని దూషణుడిని పురమాయించాడు ఖరుడు. విల్లులు, బాణాలు, కత్తులు, ఇతర అనేక ఆయుధాలు ఉన్న తన రథాన్ని తీసుకురమ్మన్నాడు. పౌలస్య వంశంలో పుట్టిన రాక్షసుల ముందు తాను పోతానన్నాడు. తన వెనక సైన్యాన్ని రమ్మన్నాడు. శ్రీరామచంద్రుడికి చావు కూడేట్లు చేసి జయం పొంది లోకంలో ప్రసిద్ధికెక్కుతానన్నాడు. ఖరుడు ఇలా చెప్పగా దూషణుడు ప్రళయకాలం నాటి సూర్యుడితో సమానమై నానా వర్ణాల గుర్రాలు కట్టిన రథాన్ని అతడి ముందు నిలిపాడు. దానికి మీదకు కోపంతో ఎక్కాడు ఖరుడు. ఖరుడు రథం ఎక్కగానే దూషణుడు పెద్ద సేనతో ఖరుడి పక్కన నిలిచాడు. సైన్యాన్ని కదలమని ఖరుడు ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే వేగంగా సేన బయలుదేరింది. ఆ ధ్వనికి అడవిలో మృగాలు తత్తరపాటుతో ఎటూ పోవడానికి దారి తోచక తికమకలాడాయి. కొన్ని భయంతో మూర్చిపోయాయి. సలాకులు, ముద్గారాలు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, బాకులు, వజ్రాయుధాల లాంటి కత్తులు, బల్లాలు, ఇనుపకట్ల గుదియలు, విల్లులు, బాణాలు చేతుల్లో ధరించి చూసేవారికి భయంకరమైన వేషాలతో భూమి గడగడ వణుకుతుంటే 14,000 మంది రాక్షసులు బయలుదేరారు. ఖరుడి మనసెరిగిన అతడి సారథి సైన్యం వెంట తీవ్రంగా రథాన్ని తోలాడు. ఆ రథం గమన వేగం వల్ల పుట్టిన ధ్వని భూమి 4 దిక్కులా వ్యాపించింది. ఖరుడు కోపంతో కఠినమైన గొంతుతో సారథిని త్వరితగతాన్ని రథాన్ని తోలమని పురమాయించాడు.
23వ సర్గ. ఈ విధంగా రాక్షసులు యుద్ధకాంక్షతో పోతుంటే గాడిద రంగు గల మేఘం రక్తవర్షం గల నీళ్లను వానగా కురిసింది. రథానికి కట్టిన గుర్రాలు ఎత్తుపల్లాలు గుంటలు లేని సమానమైన ప్రదేశంలో పూలున్న చోట తటాలను జారిపడ్డాయి. సూర్యుడి చుట్టూ కురివి చక్రంలాగా గుండ్రంగా నల్లగా అంచున ఎర్రగా భయంకరంగా పరివేషం కనపడింది. బంగారు ధ్వజం దండం మీద గద్ద ఒకటి వాలి కూర్చుంది. మాంసం తినే జంతువులు వికార స్వరాలతో అరిచాయి. సూర్యుడికి ఎదురుగా ఆయన చూస్తూ నక్కలు కూశాయి. కొండల గుంపును వజ్రాయుధంతో ఇంద్రుడు రెక్కలు నరికినప్పుడు నెత్తురు ఎలా కారిందో అలాగే ఇప్పుడు కారడం జరిగింది. భూమి ఏదే దిక్కులేవో తెలియకుండా చిమ్మ చీకట్లు కమ్మి మబ్బులు పెరిగాయి. సంధ్యాకాలం కాకపోయినా ఆకాశం నెత్తుడు తెరిసిన ముద్దలాగా కనిపించింది. కరుడికి ముఖాముఖిగా గద్దలు తోడేళ్లు పరుషమైన ధ్వనులు చేశాయి. నక్కలు మంటలు కక్కుంటూ భయంకరంగా కూశాయి. అమావాస్య కాకపోయినా రాహు సూర్యుడిని మింగింది. సూర్యుడికి పక్కన భయంకరమైన మొండ్యం ఒకటి కనపడింది. ఎదురుముఖంగా పెద్ద గాలి రువ్వన వీచింది. సూర్యుడి కాంతి క్షీణించింది. రాత్రి కాకపోయినా చుక్కలు నక్షత్రాలు ఆకాశంలో మిణుగురు పురుగుల్లా కనిపించాయి. నీళ్లలో తగిన చేపలు కమలాలతో కలిసి సరస్సుల్లో ఉండిపోయాయి. చెట్ల నుండి పూలు పళ్ళు రాలిపోయాయి. గాలి లేకున్నా ఎదురుగా ఎర్రటి దుమ్ములు ప్రబలాయి. గోరువంక పక్షులు వీచి కూచి అరవసాగాయి. భయంకర ఆకారంతో నిర్ఘాత వాయువులు ఉల్కా తేజస్సులు అతిశయించాయి. భూమి కొండలతో నదులతో వణికింది. కరుడికి ఎడమ భుజం అదిరింది. సింహనాదం చేద్దామంటే గొంతు మొద్దుబారిపోయి ధ్వని రాలేదు. నిష్కారణంగా కళ్ళ వెంట నీళ్లు కారాయి. నొసట నొప్పి కలిగింది. ఇన్ని అపశకునాలు కలిగినా ఆ మూర్ఖుడు ప్రయాణం ఆపుచేసుకోలేదు. ఈ విధంగా భయంకరమైన గొప్ప అపశకునాలు నాలుగు పక్కలా కలగటం చూసి ఆ రాక్షస నాయకుడు బలగర్వంతో వాటిని అలక్ష్యపరిచి రాక్షస గుంపుతో వారు అధైర్యపడకుండా ఇలా అన్నాడు. స్పష్టంగా కనపడే ఆ అపశకునాలకు నేను జంకేవాడిని కాను. సైనికులారా, పిరికివాడు వీటికి భయపడతాడు గాని భుజబలం ఉన్నవాడు వీటిని లక్ష్యపెట్టడుగా. నా బాణవర్షంతో నక్షత్రాలనైనా నిలబడగొడతాను. యముడిని దండిస్తా. అలాంటి బల పరాక్రమాలు గల నేను రామలక్ష్మణులను యుద్ధంలో చంపకుండా వెనక్కుపోతానా? మా అక్క తన కోరిక తీరా వారి రక్తాలు తాగాలి గాక. యుద్ధంలో ఇంతకు ముందు నాకెప్పుడూ అపజయం కలగలేదు. ఇది మీరే కళ్ళారా చూశారు. అసత్యం చెప్పను. యుద్ధంలో ఇంద్రుడిని జయించాను. అలాంటి వాడిని ఇలాంటి నిస్సారపు మనుషుల చేతిలో చస్తానా? ఇలా చెప్పి సింహనాదం చేయగా రాక్షస శ్రేష్ఠులందరూ యమపాశంలో కట్టబడిన వారైనందున ఆ ధ్వనికి సంతోష సముద్రంలో తేలియాడారు. యుద్ధం చూద్దామని వచ్చిన దేవతలు, సిద్ధులు, ఋషిశ్రేష్ఠులు, గంధర్వులు ఆకాశంలో నిలిచి గోవులకు, బ్రాహ్మణులకు, లోకహితకారులకు మేలు కలగాలని ఆకాంక్షించారు. లోకహితం కోరి శుభకార్యాలు చేసే సుదర్శన చక్రధారి అయిన విష్ణువు రాక్షసులను జయించిన విధంగానే శ్రీరామచంద్రుడు సర్వరాక్షసులను యుద్ధంలో జయించాలని కోరుకుంటూ ఉండగా ఆకాశంలో నిలబడ్డ వారికి రాక్షస సేన సంతోషంగా ఉత్సాహంగా యుద్ధానికి రావటం చూశారు. తాను అనుకున్న విధంగా వేగంగా తన సైన్యం నడవకుండా ఉండడంతో కరుడు ఆలస్యం చేయకుండా సైన్యమంతా వెనుకబడే విధంగా ముందుగా తన రథాన్ని నడిపించాడు. అతడి వెంట అమాత్యులు శనగామి, పృథుగ్రీవుడు, కాలకార్ముకుడు, యజ్ఞశత్రువు, సర్వాసుడు, దుర్జయుడు, మేఘమాలి, పరుషుడు, మహామాలి, విహంగముడు, రుధిరాసనుడు, కరవీరాక్షుడు అనే 12 మంది నడిచారు. అలాగే దూషణుడి వెంట స్థూలాక్షుడు, ప్రమాధి, మహాకపాలుడు, త్రిశిరుడు అనే 4 ధ్వని చేసుకుంటూ నడిచారు. సూర్యచంద్రుల మీద క్రూర గ్రహాల గుంపు పరిగెత్తినట్లు సూర్యవంశంలో పుట్టిన వారిలో శ్రేష్ఠులైన శ్రీరామ లక్ష్మణుల మీదకి యుద్ధకాంక్షతో రాక్షస సైన్యం నడిచింది.